హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 27వ భాగాన్ని వినేద్దాం. ఉదయమే లేచి రాజ్ జాగింగ్కి వెళ్తాడు. ప్రియా ఫ్రెష్ అయి పూజ చేసి అందరికీ హారతిస్తూ ఉంటుంది. నైట్ షాప్ అతను వచ్చి రాజ్ గురించి అడుగుతాడు. ప్రియా అతన్ని గుర్తుపట్టి మీరు ఇక్కడ ఆ షాప్ అతను అది మేడం సార్కి కీస్ ఇద్దామని అంటాడు. ఏం కీస్ అంటుంది ప్రియా. ఆ షాప్ అతను షాప్ కీస్ అమ్మా. ఎందుకు? షాప్ అతను ఎందుకంటే రాత్రి షాప్ని సార్ కొనేశారు కాబట్టి. ప్రియకి అర్థం కాలేదు. ఆ షాప్ అతను రాత్రి మా షాప్ని రాజ్ సార్ కొనేశారు మేడం. ప్రియా షాక్ అవుతుంది. ఆ షాప్ అతను కీస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నిత్య కదపడంతో ఈ లోకంలోకి వస్తుంది ప్రియా. ఏమైంది వదినా అంటుంది నిత్య. అప్పుడే రాజ్ మెట్లపై నుండి దిగుతూ ఉంటాడు. ప్రియా రాజ్ దగ్గరకు వచ్చి షాప్ ఎందుకు కొన్నారు అంటుంది. రాజ్ నవ్వుతూ ఏం చేయను మరి, ఫస్ట్ టైం ఇది కావాలి అని అడిగావు కదా, షాప్ అతనికి కాల్ చేస్తే రానన్నాడు. నేను మొత్తం షాప్ అమౌంట్ కంటే డబుల్ పేమెంట్ ఇస్తానంటే వచ్చాడు. ప్రియ అలాగే వింటూ ఉంటుంది. అమ్మో అంటాడు రాజ్. నేను కావాలంటే ఏదో ఒకటి కొనివ్వాలి కానీ ఇలా షాప్ మొత్తం కొంటారా ఎవరైనా అంటుంది ప్రియ. మా అన్నయ్యకి అదంతా తెలియదు వదినా, నువ్వు కావాలన్నా వాడు కొన్నాడు అంతే అంటుంది లావణ్య. ఇప్పుడు ఏమైంది, రోజు ఎంచక్క ఐస్ క్రీమ్ ఏంటంటే అన్ని తినొచ్చు. వావ్ సూపర్ కదా అంటుంది నిత్య. యశ్ వచ్చి నిత్య తల మీద ఒక్కటిచ్చి నీకు ఎన్నైనా సరిపోవే, రోజు తెస్తూనే ఉన్నాను కదే చాలడం లేదా అన్నాడు. నువ్వైతే ఒక్కటే తెస్తావు, మా అన్నయ్య చూడు వదిన అడిగిందని షాపే కొన్నాడు అంటుంది నిత్య. ప్రియకి రాజ్ తనపై చూపించే పిచ్చి ప్రేమకు తన కంట్లో నుండి నీరు వస్తుంది. రాజ్కి కనిపించకుండా దాన్ని తుడుచుకుంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను కొనలేదనా అంటాడు యశ్. ఏ ఏ అంటే ఏం లాభం, ఈ మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైంది అనుకుంటుంది నిత్య. ఎంత మాటన్నావే, ఉండు నీ పని చెప్తా అని నిత్య వెంట పడతాడు యశ్. యష్కి దొరకకుండా నిత్య పరిగెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. అలా పరిగెడుతున్న నిత్య అనుకోకుండా నందితను ఢీకొంటుంది. నందిత కోపంతో నిత్యపై చేయి చేసుకోబోతే రాజ్ ఆపుతాడు. నిత్య నందిత కొడుతుందేమోనని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. అత్త ఏంటి పని అన్నాడు రాజ్. నీకు తెలుసు నా చెల్లెల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. నందిత రాజ్ వెనక ముందు చూసుకోకుండా పరిగెడుతుంది. నీ చెల్లి, దాన్ని అనాల్సింది పోయి నన్నంటున్నావా అంది. అత్త నీకు నిత్యపై కోపం ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు నిత్యని ఏమైనా అంటే నేను ఊరుకోను అన్నాడు. నందిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిత్య యశ్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రియా రాజ్ లావణ్య ఆఫీస్కి బయలుదేరిపోతారు. యశ్ డ్యూటీకి, నిత్య ఆఫీస్కి వెళ్తుంది. 2 డేస్ తర్వాత హాల్లో ఆకాష్ గారు కూర్చొని ఉంటారు. ఏంటన్నయ్య పిలిచావట అంటుంది నందిత. నిత్య యశ్ల ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి అన్నాడు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు అంది నందిత. నువ్వు విన్నది కరెక్టే నందు అన్నాడు ఆకాష్. అందరూ వస్తారు. రాజు వాళ్ళ నానమ్మ, తాతయ్య, వసుంధర, అరుణ్ ఇంకా అందరూ ఉంటారు అక్కడ. రాజు వాళ్ళ తాతయ్య ఇది నా నిర్ణయం కూడా, నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు అంటాడు. అది కాదు నాన్న అంటుంది నందిత. చూడు నందు, నాకు నువ్వు ఎంతో, అరుణ్ కూడా అంతే, కాదు కూడదు అంటే నీకంటే వాడే ఎక్కువ. నాకు నిత్యని కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది నందిత. అదే ఎందుకు అన్నాడు ఆకాష్. ఎందుకంటే నా కొడుక్కి మినిస్టర్ గారి సంబంధం ఓకే అనుకున్నాం అంటుంది నందిత. సరే అయితే ఆ సంబంధమే ఖాయం చేసుకోండి అన్నాడు ఆకాష్. ఆకాష్ గారి మాటతో యశ్ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఏంటి మావయ్య మీరనేది అన్నాడు యశ్. మీ అమ్మ నీకు ఏదో సంబంధం చూశానంటే ఓకే అంటున్నాను అంతేగా. ఓకే ఏంటి ఓకే, చేసుకోబోయావని నా ఇష్టం అవసరం లేదా అన్నాడు. నీ ఇష్టం లేకుండానే మీ అమ్మని ఏ నిర్ణయం తీసుకుంటున్నారా? యశ్ ఒక క్షణం ఆలోచించి నందిత ముందుకొచ్చి మోకాలపై కూర్చొని, అమ్మా నువ్వు చూసిన ఆ అమ్మాయిని నేను చేసుకోలేను. నువ్వు ఎన్నాళ్ళు నిత్యని బాధ పెట్టినా చూస్తూ ఊరుకున్నది నీపై గల ప్రేమ, అభిమానం. నువ్వే ఎప్పటికైనా నా మనసును అర్థం చేసుకుని నిత్యాన్ని నాకు భారీగా అంగీకరిస్తావని. కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ ఒక్కటి చెప్తున్నానమ్మా, నిత్య లేనిదే నేను లేను. నేను నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవో నీ ఇష్టమమ్మా అని నిత్య పక్కకెళ్ళి నిత్య చేయి పట్టుకుంటాడు. ఏం చేస్తాం, మీరందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు ఓకే అంటుంది నందిత. యశ్ వచ్చి థ్యాంక్స్ అమ్మా, నాకు తెలుసు నేను అడిగితే నువ్వు కాదమని. ప్రియ వచ్చి అందరికీ స్వీట్ ఇస్తుంది. స్వామీజీ ఇచ్చిన మందుల సహాయంతో మెల్లగా కోలుకుంటూ ఉంటాడు రాఘవ. ఆ మిస్టర్ ఎక్స్ వచ్చి, నాన్న ఇవాల్టి నుండి కంపెనీకి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యము జాగ్రత్త అంటాడు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి, అక్కడ ఏం కొంపలు మునిగిపోయే పనులున్నాయని నాన్నని ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్తున్నావురా?
నానమ్మ, నీకు తెలుసు కదా, నేను కంపెనీ పనుల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను. అదే కాకుండా ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి కదా, ఎలాగో నాన్నకి నయమైంది కదా, నువ్వు తాతయ్య ఉండనే ఉన్నారు చూసుకోవడానికి. ఆపై బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. విజయ్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను వెళ్తున్నాను, నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. విజయ్కి పిల్లలు లేకపోవడం వల్ల మిస్టర్ ఎక్స్ని పెంచుకుంటారు. మిస్టర్ ఎక్స్ విజయ్ని కూడా నాన్న అని పిలుస్తాడు. రాఘవ మిస్టర్ ఎక్స్ని దగ్గరకు రమ్మని పిలవడంతో మిస్టర్ ఎక్స్ రాఘవ దగ్గరకు వెళ్ళి, ఏంటి నాన్న అని అడుగుతాడు. నీకు చెప్పిన పని ఏమైంది నాన్న? త్వరలోనే అయిపోతుంది. అన్ని సమస్యలు ఒక కొలిక్కి తీసుకుని వచ్చి దీని వెనక ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాతే మన పని చేద్దాం. అంతవరకు మనం ఎదురు చూస్తూ ఊరుకోక తప్పదు అంటాడు మిస్టర్ ఎక్స్. రాఘవ పిడికిలి కోపంతో బిగుసుకుంటుంది. అసహనంగా పక్కనే ఉన్న బాటిల్ని కింద పడేస్తాడు. బాటిల్ సౌండ్కి లోపలికి వస్తుంది మహాలక్ష్మి. ఏంట్రా అని అడుగుతుంది. ఎందుకంత కోపం? నీ కోపమే ఇన్ని అర్థాలకి కారణమైంది. ఇకనైనా కోపాన్ని వదిలిపెట్టు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు ఊరికే అంటారా? మిస్టర్ ఎక్స్, అబ్బా నానమ్మ, ఇప్పుడు ఏమైందని ఓ తెగ క్లాస్ పెక్కుతున్నావు. మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవ మిస్టర్ ఎక్స్ చెవులో ఏదో చెప్తాడు. దానికి అతను, మీరు దాని గురించి ఆలోచించకండి నాన్న, అన్నీ ఎలా జరగాలో అలానే జరుగుతాయి, మీరు కంగారు పడకండి అంటాడు. రాఘవ నిరాశపడుతూ, ఇంకా ఎన్ని రోజులు అంటాడు. నాన్న నిరాశ పడకండి, నేను చూసుకుంటాను, మీరు ఆహారం తీసుకోవడం మర్చిపోకండి, మీరు తొందరగా కోలుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి అంటాడు. రాఘవ మిస్టర్ ఎక్స్ని చూస్తూ, ఎంత ఎదిగిపోయావరా అని దగ్గర తీసుకుంటాడు. సరేనన్నా, నేను బయలుదేరతానిక. కమ్ బ్యాక్ టు ఢిల్లీ. చీకటి పడుతుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. రాజుకేదో గుర్తుకొచ్చి ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు. రాజ్ ఏదో ఆలోచిస్తుండడం చూసిన ప్రియా రాజ్ దగ్గరికి వెళ్ళి తన ముందు నిలబడుతుంది. రాజ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, ఏమైందండి? ఎందుకు దేని గురించో అంతగా ఆలోచిస్తున్నారు? రాజ్ ప్రియా చేతుల్ని అలానే పట్టుకుని, ఏం లేదు బంగారం. ప్రియా రాజ్ని అలానే చూస్తూ, లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు, దేని గురించి ఆలోచించడం లేదమ్మో. ముందు నిత్య పెళ్లి జరగాలి, తర్వాత జరిగేవి జరుగుతాయి. ఏం జరుగుతాయి రాజుగారు అంటుంది ప్రియ. యష్ వాళ్ళ అమ్మ పెట్టిన కండిషన్ గురించి చెప్తాడు రాజ్. దీనికి మీరు ఎలా ఒప్పుకున్నారు అంది ప్రియ. ఎలా ఒప్పుకున్నాను. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ముందైతే ఎంగేజ్మెంట్ జరగని, అది ఇప్పటికే చావు అంచన దాకా వెళ్ళి బయటకు వచ్చింది అంటాడు. ప్రియ ఆలోచనలో పడిపోతుంది. ప్రియ ఆలోచించడం చూసి దీని మైండ్ డైవర్ట్ చేయాలని రాజ్ ప్రియ వైపు చూసి, ఆలోచించేది చాలే గాని అందరి గురించి పట్టించుకోకుండా నా గురించి పట్టించుకోవే అని ఉడుక్కుంటూ ఉంటాడు. ప్రియా రాజును చూసి నవ్వుతూ, ఇప్పుడు ఏమైంది రాజుగారు, మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలి? ప్రియా చేతుల్ని పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు రాజ్. ఎలా అంటే, ఒక హగ్గో ఒక కిస్సో ఇచ్చి ఈ పతిదేవుణ్ణి చూసుకోవాలి అంటాడు. అబ్బో, అయ్యగారికి కోరికలు బాగానే ఉన్నాయే. మరి ఏం చేయమంటావు? నా రాణిగారు డిస్టెన్షన్ పేరుతో చంపేస్తున్నారే. అబ్బా, ఇప్పుడు అదంత అవసరమా రాజుగారు అంటుంది. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు అవసరం బంగారం? ప్రియా రాజుని చూస్తూ రాజ్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, దేనికైనా టైం రావాలి రాజుగారు, ఆ టైం వచ్చినప్పుడు నా అంతట నేను మీ దగ్గరికి వస్తాను. రాజ్, అది సరేలే గాని అట్లీస్ట్ ఆ 3 లెటర్స్ అయినా చెప్పవే, వినాలనుంది. ఏవి రాజుగారు? రాజ్ మనసులో, నీకంత తెలిసి తెలియనట్టు నటిస్తున్నావు అనుకుంటాడు. మిమ్మల్ని చెప్పండి అంటుంది ప్రియ. రాజ్ ప్రియని మరింత దగ్గరకు తీసుకుంటూ, అది కాదురా, నీకు నేను అంత మంచిగా ప్రపోజ్ చేశాను కదరా, నువ్వు నాకు చెప్పవా? ఆ 3 వర్డ్స్ చెప్తేనే నాకు మీ మీద ప్రేమ ఉన్నట్ట కాదు కదా, నా చేతుల్లో చూపిస్తూనే ఉన్నాను కదా, మరి మీకు ఇంకేం కావాలి? చూడండి, నాకు తెలిసి మీపై నా ప్రేమ ఈ సృష్టిలో అన్నిటికన్నా అతీతమైనది. ఆ 3 వర్డ్స్ చెప్పినా నా ప్రేమను తక్కువ చేయలేను. రాజ్ మనసులో, చెప్పచ్చు కదే అమ్మో అనుకున్నాడు. రాజ్ ఎక్స్ప్రెషన్ అర్థమై రాజ్ క్రాఫ్ట్ని చెరుపుతూ, నాకు బాగా బాధ కలిగినప్పుడు చెప్తాను అంటూ ప్రియ రాజు బుగ్గపై కిస్సిస్తుంది. అయినా రాజ్ మారకపోవడంతో, ఇంకేం కావాలి? ఇప్పుడు చెప్పాలా? నాకేం వద్దులే బంగారం అని ప్రియని మరింత హత్తుకుపోతూ ఉంటాడు. మెల్లగా ప్రియా మెడ మీద ముద్దు పెట్టుకుంటూ తన నుదిట్ల మీద కిస్ చేస్తాడు. అలానే తన కళ్ళ మీద కిస్ చేయడంతో ప్రియా రాజు నుండి దూరంగా జరిగి, రాజ్ గారు మీకు ఎక్కువైపోతుంది, అక్కడే ఆగండి. రాజ్ అలానే ప్రియని చూస్తూ ఉంటాడు. సరే, నాకు పనుంది అని ప్రియా వెళ్ళిపోతున్నప్పుడు రాజ్ ప్రియా చేయి పట్టుకొని ఆపి తన వైపుకు లాక్కొని ప్రియా పెదాలపై లైట్గా కిస్ చేసి వదిలిపెడతాడు. రాజ్ చేసిన పనికి ప్రియా నరాలు జివ్వమనగా ప్రియా కంగారుగా రాజ్ వైపు చూసి, మిమ్మల్ని అంటూ
ప్రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ నవ్వుతూ లవ్ యూ అమ్ము అంటాడు. 2 రోజుల తర్వాత రాజ్ ప్రియని రిసీవ్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్తాడు. ప్రియా ఆఫీస్ అయిపోగానే ఇద్దరు కలిసి ఇల్లు చేరుకుంటారు. గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుండగా ఆకాష్ వచ్చి ప్రియా నీతో మాట్లాడాలి అంటాడు. దేని గురించి మావయ్య గారు? ప్రియా చేతిలో ఒక కవర్ పెడుతూ రేపేంటో నీకు తెలుసు కదా? నాకు తెలుసు మావయ్య గారు, రేపు ఉదయమే లేచి మనం బయలుదేరాలి కదా. ఉదయం అంటే సుమారు 2 గంటల ప్రాంతంలో. రాజ్ నువ్వు కూడా రెడీగా ఉండు, ప్రియా ఏం చేయాలో చెప్తుంది అంటాడు ఆకాష్. రాజ్ ప్రియా దగ్గరకు వచ్చి దేని గురించి అమ్మో నాన్న మాట్లాడుతుంది అన్నాడు. నాకు కూడా క్లారిటీగా తెలియదు రాజ్ గారు. బామ్మ చనిపోయేటప్పుడు మా వంశానికి సంబంధించింది ఒక రహస్యం చెప్పి చనిపోయింది. దాని గురించే రేపు నేను గుడిలో కొన్ని పనులు చేయాలి. అది సూర్యోదయానికి మొదలై రేపు పూజ అయ్యే వరకు నేను మౌనంతో ఉంటాను. ఆ రహస్యం ఏంటమ్మో అన్నాడు రాజ్. రాజ్ మనసులో ప్రియా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏమవుతుంది తన జీవితంలో, ఏం జరుగుతుంది అనే ఆలోచనలు చుట్టుముట్టుగా ప్రియా రాజ్ గారు నాకు నిద్రొస్తుంది పడుకుందామా అంది. రాజ్ సరే అని ప్రియాని తన గుండెలపై పడుకోబెట్టుకుని నిద్రపోతాడు. సుమారు రాత్రి 2 గంటల ప్రాంతంలో రెడీ అయి కిందికి వస్తారు రాజ్ ప్రియలు. ప్రియా ముందే చెప్పడం వల్ల భార్గవ్ ప్రియా వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అందరూ కలిసి ప్రియా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అందరూ అంటే లావణ్య, ప్రియా, రాజ్, ఆకాష్, సులోచన. వీళ్ళు వెళ్లేసరికి ఇల్లంతా నీట్గా కడిగి ఉంటుంది. ఇల్లు మొత్తం పూలతో డెకరేట్ చేయబడి ఉంటుంది. ఇంటికి మామిడి తోరణాలు, ఇల్లు చుట్టూ ముగ్గులు, ఇల్లు మొత్తం పండగ వాతావరణంలో ఉంటుంది. ఇల్లంతా ప్రియ భార్గవ్తో నీకు చెప్పిన పనులన్నీ చక్కగా చేశావురా తన చూపుతోనే మెచ్చుకుంటుంది. పూజ గదిలోకి వెళ్తుంది ప్రియ. ప్రియ వెనకే అందరూ వెళ్తారు. భార్గవ్ని తన సైగలతో పిలిచి అక్కడే పూజ గదిలో మరుగున ఉన్న ఒక తాళం తీయమంటుంది. భార్గవ్ తన దగ్గరున్న తాళం చెవులతో తాళం తీస్తాడు. అది గ్రౌండ్ ఫ్లోర్లో కలిసి ఉండడం వల్ల పైకి కనపడదు. అది తీస్తే గాని అక్కడ ఒక సొరంగం ఉందని కూడా తెలియదు. అక్కడున్న వాటిని చూసి ఫస్ట్ షాక్ అయిన తర్వాత వాటిని జాగ్రత్తగా తీయమని చూపెడుతుంది. అందులో ఏమున్నాయంటే సుమారు 2.5 అడుగుల అమ్మవారి విగ్రహం, ఒక ముద్రిక ఉన్న దండ, ఇంకా పట్టుబట్టలు ఉంటాయి. ప్రియ అందులో ఉన్న విగ్రహాన్ని బయటికి తీయమంటుంది. రాజ్, భార్గవులు ఇద్దరు కలిసి ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారు. ప్రియ అక్కడే ఒక చాప వేసి దానిపై విగ్రహాన్ని పెట్టి విగ్రహాన్ని చక్కగా దులిపి నీట్గా చేస్తుంది. తర్వాత దాని పక్కనే సొరువులో విగ్రహంతో పాటు ఉన్న అన్ని వస్తువులు బయటికి తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా. ప్రియ రాజ్కి కట్టుకోవలసిన వస్త్రాలు ఇచ్చి రెడీ అయ్యి రమ్మంటుంది కళ్ళతోనే. ప్రియా కూడా వెళ్ళి రెడీ అయి వస్తుంది. ప్రియా రెడ్ కలర్ శారీలో, చేతులకి రెడ్ కలర్ గాజులు, పాపడి బిల్ల, నడుముకి వడ్డాను, మెడలో పచ్చల హారం, వసంత హారం, చూడ చక్కగా ఉంటుంది. రాజ్ కూడా రెడ్ కండువ, ధోతి ధరిస్తాడు. ధోతి కట్టుకోవడం రాదు, భార్గవే హెల్ప్ చేస్తాడు. భార్గవ్ కూడా రెడ్ కండువ, ధోతి ధరించి వస్తాడు. ప్రియని అలా చూడగానే రాజ్ గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే తన కలలో వచ్చే ప్రియా ఇప్పుడు ప్రియ అలంకరించుకున్న విధానం ఒకేలాగా ఉంటుంది. ప్రియతో రాజ్ ఇప్పుడు ఇలా అలంకరించుకున్నావేంటి అంటాడు. ప్రియ రాజ్తో తర్వాత చెప్తాను అంటుంది. రాజ్ ఆకాష్ దగ్గరికి వెళ్ళి డాడీ ఇదంతా ఏంటి అని అడుగుతాడు. నీకు తర్వాత వివరంగా చెప్తాను, ముందు మనకి టైం లేదు, ఈ విగ్రహాన్ని తీసుకొని బయలుదేరాలి. రాజ్ ఎక్కడికి అని అడుగుతాడు. విగ్రహాన్ని తీసుకొని రమ్మంటుంది సైగల ద్వారా ప్రియ. కంగారుగానే భార్గవ్తో కలిసి విగ్రహాన్ని పట్టుకొని వచ్చి ప్రియ పక్కన కూర్చున్నాడు. ఆకాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే తన పక్కనే భార్గవ్, బ్యాక్ సీట్లో సులోచన, లావణ్యాన్ని కూర్చుంటారు. రాజ్ దేని గురించో భయపడ్డం ప్రియ గమనిస్తూనే ఉంటుంది. అలా వాళ్ళు ఒక ప్లేస్కి చేరుకుంటారు. ఆ ప్లేస్లో ఒక హెలికాప్టర్ వీళ్ళ కోసం రెడీగా ఉంటుంది. ప్రియ దాన్ని చూసి ఏంటి అన్నట్లు ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ కళ్ళతోటి రండి అని చెప్తూ అందరూ కలిసి హెలికాప్టర్లో బయలుదేరుతారు. వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ రావడంతో హెలికాప్టర్ దిగుతుంటాడు. ఫస్ట్ ఆకాష్ గారు దిగుతారు, తర్వాత సులోచన, ఆ తర్వాత భార్గవ్, ప్రియ, రాజులు దిగుతారు. భార్గవ్ ఆ దండం పట్టుకుని ఉంటాడు. రాజ్, ప్రియలు ఇద్దరు ఆ విగ్రహాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. భార్గవ్ వాళ్ళ ముందు నడుస్తూ ఉంటాడు. వీళ్ళు వచ్చేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. అక్కడ వాళ్ళని చూసి ప్రియ భయపడుతుంది. అక్కడ ఆదిత్యని చూసి రాజ్, ఆదిత్య నువ్వేంటి ఇక్కడ? మీకు అన్ని తర్వాత చెప్తాను రా, ముందు సమయం మించిపోతుంది, ఇప్పుడు ఇక్కడ చేయించవలసిన పూజలు చాలా ఉన్నాయి పదండి అని రాజ్ ప్రియలు విగ్రహాన్ని తీసుకొని రాగా భార్గవ్ చేతిలో ఉన్నటువంటి దండం ఒకటి సేమ్ ఆదిత్య కూడా తీసుకుని ముందు నడుస్తూ ఉంటాడు. రాజ్ ప్రియకి ముందు భార్గవ్, ఆదిత్యాలు నడుస్తూ ఉంటారు. విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడే మఠంపై ఏర్పాటు చేసిన వేదికపై వేద మంత్రాల నడుమున పెడతారు. పూజారులు అందరూ కలిసి సుమారు ఒక 13 మంది ఉంటారు. ఆ విగ్రహానికి పూజ చేస్తూ ఉంటారు. ప్రధాన పురోహితులు గారు వచ్చి ప్రియకి ఒక బిందె ఇచ్చి అక్కడే ఉన్న కోనేరులో ఉన్న నీటితో 108 బిందెలు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేయమంటాడు. ప్రియ సరే అని తలూపుతూ వెళ్తుంది. ప్రియ ఎంతో నిష్ఠతో నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తుంది. ఆస్మా ఉండడం వల్ల కష్టం మీద 50 బిందెల వరకు తేగలుగుతుంది.
ప్రియా పరిస్థితి గమనించిన రాజ్ పురోహితుడి దగ్గరికి వెళ్ళి 108 బిందెలంటే కష్టం కదా పంతులు గారు, తను మోయలేకపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు. పురోహితుల వారు బాగా ఆలోచించి తనలో సగమైన నువ్వు తనకి సహాయం చేసి ఇద్దరూ కలిసి అభిషేకం పూర్తి చేయండి అన్నాడు. రాజ్ అర్థం కానట్టు ఫేస్ పెడతాడు. పురోహితుల వారు ఆలోచించు, నీకే అర్థమవుతుంది అన్నాడు. రాజ్ ఆలోచిస్తూనే ప్రియా దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ప్రియ బిందె ఎత్తుకోవడంతోనే రాజ్ ప్రియని ఎత్తుకుంటాడు. రాజ్ చేసిన పనికి ప్రియ ఏంటిది తించండి అంటుంది. పురోహితుల వారే చెప్పారు ఇద్దరు కలిసి చేయొచ్చని, అందుకే నీకు హెల్ప్ చేస్తున్నాను అన్నాడు. మీకెందుకండి శ్రమ అంది. శ్రమ లేదు, నీపై ప్రేమ ప్రేమ అన్నాడు. ప్రియ రాజ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. నువ్వు ఇలానే చూస్తూ ఉండవే, 50 ఏం కర్మ, ఇంకో 100 అయినా మోస్తాను అంటాడు. ప్రియ రాజుని చూస్తూ సరిగ్గా పట్టుకుంటుంది. అలా ఇద్దరు కలిసి 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. పంచామృత స్నానం తర్వాత అమ్మవారిని అలంకరించి శాస్త్రోక్తంగా అమ్మవారికి పూజలు జరగబడతాయి. ప్రియ ఆదిత్యాన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. పురోహితుల వారు ప్రియని విగ్రహంతో సహా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రమ్మంటారు. ప్రియ ఉత్సవ విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. అమ్మవారి విగ్రహం బరువుగానడంతో రాజ్ కూడా ప్రియకి సహాయం చేస్తాడు. విగ్రహం తీసుకుని వస్తుంటే ఎదురుగా ఆదిత్య నవ్వుతూ తన చేతుల్లోకి దండం తీసుకుని పదండి అంటూ తన ముందుకు నడవగా ప్రియకి ఇరువైపులా రాజ్ భార్గవులుంటారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలో పెడతారు. అన్ని పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం రాజ్ ప్రియులతో హోమం స్టార్ట్ చేస్తారు. హోమం మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. అంతసేపు ప్రియ మాట్లాడదు, ఏమీ తినదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగదు. రాజ్ గమనిస్తూనే ఉంటాడు ప్రియని. సాయంత్రం అవుతుంది. హోమం పూర్తి కాగానే పూర్ణాహుతి ఇచ్చేసి వేద పండితుల దగ్గర ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులు గారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. రాజ్ ప్రియలకి సంతోషంగా ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుస్తున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.